హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అడ్హాక్ జడ్జెస్. అడ్హాక్ జడ్జెస్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందండి. సో అప్కమింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో పూర్తిగా అడ్హాక్ జడ్జెస్ అంటే ఎవరు అపాయింట్ చేస్తారు అనేది క్లారిటీగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్హాక్ జడ్జెస్ అంటే ఎవరు? అడ్హాక్ జడ్జెస్ అంటే టెంపరరీ జడ్జెస్ అనమాట. వర్క్ లోడ్ ఎక్కువ అయినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ కానీ అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారనమాట. ఓకే, సుప్రీంకోర్టులో ఆర్టికల్ ఒకలా ఉంటుంది, హైకోర్టులో ఆర్టికల్ వేరే ఉంటుంది. సుప్రీంకోర్టు అనేది పార్ట్ 5 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. హైకోర్టు వచ్చేసి పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఓకే, అడ్హాక్ జడ్జెస్ సుప్రీంకోర్టులో ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది అంటే ఇక్కడ ఆర్టికల్ 127 అనేది. చాలామందికి ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలా ఆర్టికల్స్ ఉంటాయి కదా, 300+ ఆర్టికల్స్ ఉన్నాయి కదా. సో వాటిని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. సో కొన్ని ట్రిక్స్ పెట్టుకొని యూస్ చేసుకుంటే అవి కొంచెం ఈజీగా ఉంటాయి. సో దీనికి మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. అడ్హాక్ జడ్జెస్ ఇక్కడ ఏ అంటే ఏంటి? 1. మనకి మ్యాథ్స్లో A1 B2 C3 అలా ఉంటుంది కదా. ఏ అనేది 1 అండ్ డి వచ్చేసి ఏకి డికి మధ్యలో ఎన్ని లెటర్స్ లెఫ్ట్ అయ్యాయి? 2 లెటర్స్, BC అనమాట. సో 2. హెచ్ అంటే H7 కదా, 7. సో ఆర్టికల్ 127 అనేది అడ్హాక్ జడ్జెస్ గురించి చెప్తుంది. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు మాకు ట్రిక్స్ అవసరం లేదు, మేము గుర్తుపెట్టుకోగలమంటే ఇట్ ఈస్ అప్ టు యూ, ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరైతే గుర్తుపెట్టుకోకుండా ఉంటారో వాళ్ళ కోసం ఈ చిన్న ట్రిక్ నేను చెప్తాను. ఆర్టికల్ 127 అనేది అలౌస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టు అపాయింట్ అడ్హాక్ జడ్జెస్ వెన్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ కోరం. అంటే ఆర్టికల్ 127 ఏం చెప్తుంది అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే అతను ప్రెసిడెంట్కి కన్సల్ట్ అయ్యి ఎప్పుడైతే వర్క్ కోరం మీట్ కాకపోతే అప్పుడు అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారనమాట. ల్యాక్ ఆఫ్ కోరం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వర్క్ కంప్లీట్ చేయాలంటే 10 ఒక వర్క్ మీన్స్ కేస్ని డీల్ చేయాలంటే 10 జడ్జెస్ కావాలి. బట్ ఓన్లీ 8 జడ్జెస్ మాత్రమే ఉన్నారు. అక్కడ 2 జడ్జెస్ తక్కువ అయ్యారు కదా. సో ఆ కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 127 చెప్తుంది. ఓకేనా. హైకోర్ట్ జడ్జ్ ఈ అడ్హాక్ జడ్జెస్ని ఎక్కడి నుంచి అపాయింట్ చేసుకుంటారు? హైకోర్ట్ జడ్జ్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి హైకోర్ట్ జడ్జిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని అపాయింట్ చేసుకుంటారనమాట. హైకోర్ట్ జడ్జ్ ఎవరైతే హైకోర్ట్ జడ్జ్ నుంచి అపాయింట్ చేసుకుంటున్నామో అడ్హాక్ జడ్జ్గా, అతనికి సుప్రీంకోర్టు జడ్జి యొక్క క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వడానికి ఏ క్వాలిఫికేషన్స్ కావాలో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఆ జడ్జ్లో ఉంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే అతను అడ్హాక్ జడ్జెస్గా అపాయింట్ చేసుకుంటాడనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఓకే, సుప్రీంకోర్టు జడ్జ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నది డౌట్ రావచ్చు. సుప్రీం జడ్జ్లా కావాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. అవేంటంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి అండ్ 5 years ఆఫ్ హైకోర్ట్ జడ్జ్లో వర్క్ చేసి ఉండాలి, లేదా 10 years హైకోర్ట్ అడ్వకేట్ జడ్జ్ లాగా వర్క్ చేయాలి, లేదంటే ఎమినెంట్ జ్యుడిషియరీలో చాలా నైపుణ్యం కలిగి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటే సుప్రీంకోర్టు జడ్జ్గా అయ్యేకి ఛాన్సెస్ మీన్స్ అర్హత కలిగి ఉన్నాడు. సో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ హైకోర్ట్ జడ్జ్లో ఉంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కన్సెంట్తో అడ్హాక్ జడ్జెస్లో అపాయింట్ చేసుకుంటాడు అకార్డింగ్ టు ఆర్టికల్ 127 వెన్ దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ కోరం. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటాను. ఈ అడ్హాక్ జడ్జెస్ అనే అతనికి సేమ్ సుప్రీంకోర్టు జడ్జికి ఏమేమి పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు జడ్జి నుంటే తీసుకుంటా ఉండొచ్చు, బట్ అతను వర్క్ చేసేవి కేసెస్ అని డీల్ చేసేది సుప్రీంకోర్టు జడ్జ్లో కదా. సో ఆల్ క్వాలిటీస్, పవర్స్, జ్యుడిక్షన్ అండ్ ప్రివిలేజెస్ సుప్రీంకోర్టు జడ్జ్ లాగే ఉంటాయి. అది ఒక సుప్రీంకోర్టు గురించి. వాటిలో సుప్రీంకోర్టులో ఎలా అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకుంటారో ఇదండి. ఓకే, లెట్స్ కమ్ ఇన్ టు ద హైకోర్ట్ అనేది పార్ట్ 6లో డీల్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఇనిషియల్గా అడ్హాక్ జడ్జెస్ అనే వాళ్ళు హైకోర్ట్ జడ్జెస్
అపాయింట్మెంట్ అనేది లేదు. ఇది ఆర్టికల్ 224A ఇన్సర్ట్ చేశారు అకార్డింగ్ టు 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ఇన్సర్ట్ చేశారు అడ్హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్ ఇన్ హైకోర్ట్ అనేది. ఓకేనే, ఇది చాలా ఇంపార్టెంట్, మేబీ అడగచ్చు. అడ్హాక్ జడ్జెస్ కాన్సెప్ట్ని హైకోర్టులో ఏ ఆర్టికల్లో ఇన్సర్ట్ చేశారు ఆర్ విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా